ఆడగదరా ఈడ ఏడుకోడు అడిగి సార్ కొట్టిన బా మోకల్ మీద కుట్టురా అదేం తప్పు చేసి ఉండదు మూతి మూతుకోట్టుకుట్రండి మళ్ళీ నోట్ లీక్ అవుతున్నాయా అందుకేమన్నారా లేకపోతే నేరుగా నాకాడికి వచ్చి రేటు పెంచమని అడిగే ధైర్యం ఉండదురా నీకు 25 సాలదంట టన్నుకి 50 లక్షలు కావాలంటే తీసుకుపోతే నేరుగా చెన్నై మురుగన్ గంత బిల్లు పెట్టుకుంటావురా నువ్వు పుష్ప కూర్చో చెప్పండి ఎంపీ గారు ఎసైనా అలాగేసి కానీ ఎత్తుకు పోయినా ఉంటున్నా వాళ్ళన్న నా కాడికి వచ్చి చాలా తప్పు అయిపోయిందని బాధపడుతున్నాడు ఈ దూరికి ఇడిసేయబ్బా మరి మాట్లాడతాలే నీతో అర్రని ఇప్పుడే చంపేసిన ఎంపీ గారు మీరు 5 నిమిషాలు ముందు చేసి ఉండాల్సింది కదా అట్టా పీక్ కోసే కత్తి కడుగుతాడా ఇట్టా మీ ఫోన్ వచ్చి ఉండదే పొద్దున్న మీ పిఏ కూడా ఫోన్ చేస్తే ఆయన ఏం చెప్పలేదే యో ఎంపీ గారు ఇట్టాడిదేనా ఉంటే ముందే చెప్పండి మనిషి ప్రాణం కదా తర్వాత మీకు నాకు తేడాలు వస్తాయి అంతే సోమే ఉండేదా ఒరే నాగేశా అవతల నేను పెద్దానికి మాట ఇచ్చేసిన నేను నిడిసేస్తే నా మాట పోతోడ్లా బాగుందే కోసారండి ఏంది పుష్ప ఇట్టా వచ్చుండవు కొండారెడ్డి ఎట్టుండాడు బాగుంటాడన్నా అన్నా కలర్ కలిపిన ఏంది ఇది బ్లాకేనా బ్లాక్ నా పోయినతూరు కూడా బ్లాక్ అని చెప్పి బ్రౌన్ వేసినవరా అందరి ముందు రోత అయిపోయి ఉండదు అప్పుడేదో అట్లా అయిపోయి ఉండదన్నా ఈసారి బ్లాక్ నా నిజం నాకు నీ మీద నమ్మకం లేదురా ఏది అని కేసు చూపి ఏయిరా చూసినావు పుష్ప ఎట్టా సచ్చినాడు గిలగిల కొట్టుకునే లేకపోతే టన్నుకి 50 లక్షలు కావాలంటే వీడికి మీకేమే నా కాడికి సరుకు చేర్చడానికి 2 చెక్ పోస్టులు దాటితే చాలు కానీ నేను సరుకు చెన్నైకి అమ్మాలంటే అది 5 చెక్ పోస్టులు దాటిస్తుండాలా ఎంత కష్టం అప్పాదే అవునన్నా చాలా కష్టం నాకు కూడా 15 చెక్ పోస్ట్ కదా భలే ఇబ్బంది అయి ఉండదు ఆ ఎస్ఐ మణికండన్ గడులా ₹1,00,000 అడిగినాడు అరణాయాలు సరే అట్టయితే సరుకు చెన్నై సేఫ్ గా చేర్చేస్తున్నాంలే అన్న మేము కూడానే సరుకు చెన్నై చేర్చేసినావా నీకేం పనిరా చేర్చి నీకే నువ్వు చెప్పే 10 లక్షలు ఏమాత్రం సరిపోట్లే టన్ను కోట అయితే చెప్పనా నీకే అమ్ముతాను నేనా కోట ఏందన్నా ఈయనంటే ఇప్పుడు ఎవడికి నమ్ముతానన్నాడు చెన్నై మురుగన్కే అయితే ఓడికి అమ్మేస్తానన్నా మళ్ళీ కొత్తడు దీనికి ఏయ్ ఏం మాట్లాడుతా ఉండవు 50 అడిగిన దానికి 3 గొంతు కోసినావు నువ్వు కోటి అడుగుతా ఉండవు కనబట్టాలే ఏం జరుగుద్దు తెలుస్తాను తప్ప నేను కూడా 50 లక్షలు అడుగుతానే వచ్చిన కొన్ని చూసినాక తెలిసినదే రిస్క్ ఎక్కువనే అందుకే కోటి అడిగినా కరెక్టే కదనా టన్ను కోటి అయితే చెప్పనా లేదా చెన్నై మురుగన్ గడికి అమ్మేస్తా మీరంతా యోచన చేసుకునే నాకు ఫోన్ కొట్టండి సరేనా వస్తానా ఊరూరే ఊరు దిప్పాసుగల్లా నో ఇది బ్లాక్ అన్నా నీకేం దిగులొద్దా రంగు వేసుకో ఏంది బాబా నట్ట ఇచ్చేసి ఉండవా నువ్వేమరా ఆడిపోయిన అరగంటకు వచ్చి అడుగుతా అంటావు వాడు సౌండ్ చూసి కూడా అట్ట మాట్లాడుతా ఉంటే షాక్ లో ఉన్నా బావా నేనేమన్నా మీ అక్కతో కల్లో ఉండానా నేను కూడా షాక్ లోనే ఉంటున్నాయి అనవసరంగా వదిలేసాం బావా వేసేసి ఉండాల్సింది ఏంది సింగరెడ్డి అవునా ఫోన్ చేసుకున్నారా నమ్మురుగానన్నా వనకన్నా నేను సిండికేట్ మెంబర్ పుష్ప పేసరా ఈ తూరే మేము సరుకు మంగళం సీనుకి అమ్ముదాం అనుకోవట్లే డైరెక్ట్ గా నీకే అమ్ముదాం అనుకుంటున్నావునా
సరియా దొబ్బా సరుకు చెన్నై చేరిపోయి ఉండా స్వామి సరే అయితే నేను చెన్నై వచ్చి డైరెక్ట్ గా నేను కలిసి రేటు మాట్లాడతా సరియా నా పేజర్ నంబర్ వెళ్తుకో 8384 ఏందన్నా గమ్మునుండవా ఆ సౌండ్ ఏదనేదా నేను ఎవడికి భయపడిననే నీకు మట్టుకే తెలుసా కానీ మార్కెట్ మొత్తం తెలవాలంటే ఆ మాత్రం సౌండ్ ఉండాలా నా ఇదోటి తలలో పెట్టుకో ఎప్పటికే నేనేడ బిజినెస్ లో ఏలెట్టుకి ఎలగడానికి రాలే ఏలేయడానికి వచ్చినా తగ్గేదేలే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా ఫైర్